మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. ఈ రోజు బయటికి వెళ్ళాలన్నమాట. నేను యాక్చువల్లీ నాది ఒక నైట్ అవుట్ అనమాట. సో నేను మళ్ళీ ఇంటికి రాను, నెక్స్ట్ డేనే వస్తాను. సో నైట్ అవుట్ కాబట్టి ఇంట్లో వాళ్ళకి అన్ని అరేంజ్ చేసి వెళ్దాము అని చెప్పి, అలాగే వాళ్ళ కోసం ఇక్కడ కర్రీ చేస్తున్నాను అనమాట, విచ్ ఈస్ పాలక్ చికెన్. సో పాలక్ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్ చికెన్ తిని తిని బోర్ కొట్టింది అనుకుంటే ఇట్లాంటి డిఫరెంట్ ట్రై చేయొచ్చు. అఫ్ కోర్స్ టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. అండ్ పాలక్ కూరే కాదు, ఏ ఆకుకూరనైనా సరే మనం డైరెక్ట్గా యూస్ చేసే కన్నా ముందు అంటే ఇట్లాగా ఒకసారి వేడి నీళ్ళలో వేసి తీస్తే మంచిది అని అంటున్నారు. ఎందుకంటే కనిపించని ఎగ్స్ లాంటివి అంటే పురుగులు ఇట్లాంటివి ఉంటాయి కదా. సో అందుకని ఖచ్చితంగా బాయిల్ చేస్తే బెటర్ అని అంటున్నారు అనమాట. సో అందుకని వాటర్లో సాల్ట్ వేసేసి వాటర్ని బాయిల్ చేసేసా. దాంట్లో పాలకూరని ఓన్లీ తొడుములు కట్ చేసేసి పాలకూరని అంతా అందులో యాడ్ చేసేసా అనమాట. యాసచ్గా పాలకూరకి అంత టేస్ట్ బాగుంటుంది కానీ స్మెల్ అంత మంచిగా వచ్చినట్టు అనిపించదు నాకు. సో అందుకని కొత్తిమీర వేస్తాను అనమాట. కొత్తిమీర వేయడం వల్ల స్మెల్ బాగా వస్తుంది, ఫ్లేవర్ కూడా ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో అందుకని పాలకూరతో పాటు కొత్తిమీర కూడా జస్ట్ కింద కట్ చేసి అన్నిటినీ వేడి నీళ్ళల్లో ఒకసారి బాయిల్ అయిన వేడి నీళ్ళల్లో వేసేసి జస్ట్ ఒక 1 minute అలా ఉంచితే చాలు. అవి మంచిగా క్లీన్ అయిపోతాయి అండ్ మనకి ఏవి రెసిడ్యూ ఏదన్నా ఉంది అన్న ఇది కూడా మొత్తం వాష్ ఆఫ్ అయిపోతుంది అనమాట. పురుగులు లాంటివి ఎగ్స్ లాంటివి ఏమైనా ఉన్నా సరే అన్నీ క్లీన్ అయిపోతాయి. అంటే మనకు కనిపించినవి ఉంటాయట చాలా మటుకు. సో అందుకని పేస్ట్ చేసే ముందు అంటే మిక్సీ వేస్తాం కదా, మిక్సీ వేసే ముందు ఏ ఆకుకూరని మిక్సీ వేస్తున్నా సరే ఇలా చేయడం బెటర్ అంటున్నారు. జస్ట్ 1 minuteకే ఆకుకూర అంతా ఇలాగా దగ్గరికి వచ్చేసినట్టు అయిపోద్ది. ఎస్పెషల్లీ పాలకూర కొత్తిమీర చాలా క్విక్గా అయిపోద్ది, అందుకని ఒక్క 1 minute ఉంచితే చాలు. సో ఇలా ఒక్కసారి వేడి నీళ్ళలో వేసిన తర్వాత వెంటనే దాన్ని మళ్ళీ చన్నీళ్ళలోకి యాడ్ చేసుకోవాలంట. అలా చేసుకుంటే ఆ గ్రీన్ కలర్ ఇంటాక్ట్ ఉంటుంది, లేకపోతే కొంచెం బ్లాక్ షేడ్లోకి మారుతుంది అని అంటారు. సో అందుకని అది మనకి ఓవర్గా కుక్ కూడా అయిపోకూడదు కాబట్టి వెంటనే చన్నీళ్ళలో వేసేసాను వేడి నీళ్ళ నుంచి తీసి. ఈ పాలకూర కూడా నేను ఆల్మోస్ట్ ఒక 3 కట్టలు తీసుకున్నానండి. ఎందుకంటే ఇక్కడ కేజీ చికెన్ వండుతున్నాను అనమాట. కేజీ కన్నా కొద్దిగా ఎక్కువే ఉంది అంత చికెన్కి, కాబట్టి ఆల్మోస్ట్ ఒక 3-4 కట్టలు పాలకూర వేసుకుంటే బాగుంటుంది. దాన్ని బట్టి మనకి గ్రేవీ వస్తుంది కాబట్టి మనం కొద్దిగా ఎక్కువ వేసుకోవడం మంచిది. నా దగ్గర 3 కట్టలు ఉంటే అవి వేసేసాను అనమాట. ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదండి, మా అక్క వాళ్ళ ఇంటి గృహప్రవేశం అనమాట. సో ఆ అరేంజ్మెంట్స్ వాటి కోసమని నేను ముందు రోజే వెళ్తున్నాను. డెకరేషన్ అదంతా మేమే చేసుకుంటున్నాం అనమాట. అంటే ఫంక్షన్ తర్వాత ఉంది, ఇది జస్ట్ పూజలు అవన్నీ ముందే చేసేసుకుంటున్నారు. గణపతి హోమము ఇవన్నీ ఉంటాయి కదా, సత్యనారాయణ స్వామి వ్రతము, నవగ్రహ శాంతి ఇవన్నీ ఉంటాయి కదా, గృహప్రవేశానికి పూజలన్నీ అవన్నీ ముందే చేసుకుంటున్నారు. సో దట్ ఫంక్షన్ రోజు అందరినీ పిలిచిన రోజు వాళ్ళు మంచిగా టైం స్పెండ్ చేసేలాగా, వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకొని టైం స్పెండ్ చేసేలాగా ప్లాన్ చేసుకున్నారన్నమాట. సో ఫంక్షన్ విడిగా, పూజలు ఈ ముహూర్తాలు ఇవన్నీ విడిగా అలా ప్లాన్ చేసుకున్నారు. సో ఆ పూజలకు సంబంధించి డెకరేట్ చేయడానికని వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చికెన్ అయితే మంచిగా కడిగేసుకొని మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఒక కడాయిలో నెయ్యి యాడ్ చేశాను. ఎందుకంటే నెయ్యి యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా మంచిగా వస్తుంది అనమాట. కొంచెం కమ్మగా, అంటే ఇది మసాలాదార్ లాగా కాకుండా చికెన్ బాగుంటుంది, ఒక డిఫరెంట్ ఫ్లేవర్ఫుల్గా. సో అందుకే నెయ్యి ఎక్కువ వేసి నూనె కొద్దిగా వేసాను అనమాట. నెయ్యి కాబట్టి మనం వెచ్చలవిడిగా వేసుకోవచ్చులేండి, మరి వెచ్చలవిడిగా కాకుండా కొద్దిగా ఎక్కువ వేసాను రెగ్యులర్గా వేసేదానికన్నా. సో దాంట్లో ఇక్కడ హోల్ గరం మసాలా అంతా యాడ్ చేసేసాను. ఇంతకీ అక్క అంటే మా మేనమామ కూతురు అనమాట. ఎల్బీ నగర్లో ఉంటారు కదా మా మమ్మీ వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మాయి అనమాట. అండ్ ఇందులో మనము కారం యాడ్ చేయము. సో అందుకని పచ్చిమిర్చిలు కొద్దిగా ఎక్కువే పడతాయండి, ఎందుకంటే మనకి గ్రీన్ కలర్లోనే కర్రీ ఉండాలని అనుకుంటాం కాబట్టి మిర్చి ఎక్కువ వేసుకోవడం బెటర్. ఈ మిర్చీలు చాలా కారం ఉన్నాయి. సో ఒక 4 వేస్తే మంచిగా ఫుల్ స్పైసీగా వచ్చిందనమాట. అంటే మనకి ఆ కర్రీకి కావాల్సినంత స్పైసీగా వచ్చింది. సో ఇవి మంచిగా వేగి తర్వాత ఆనియన్ కూడా వేసేసుకొని వాటిని కూడా మంచిగా వేపేసుకోవాలి. అండ్ కమింగ్ టు మా అక్క వాళ్ళ హౌస్ వార్మింగ్ గురించి, నాకు ఈ కాన్సెప్ట్ బాగా నచ్చిందండి. ఎందుకంటే మనం హౌస్ వార్మింగ్ చేసుకున్నప్పుడు మనమే అందరినీ పిలుస్తాము, మనమే రిసీవ్ చేసుకునేలా ఉంటే బాగుంటుంది కదా. మనం పూజలో కూర్చొని మనం వచ్చిన వాళ్ళు కొంతమందికి తెలుస్తారు, కొంతమందికి తెలియదు. సో మన ఇల్లు అన్నప్పుడు మనం రిసీవ్ చేసుకోవడానికి మనం రెడీగా ఉంటే బాగుంటుంది అని అనిపించింది అనమాట. ఆబ్వియస్లీ మనకి గృహప్రవేశానికి నవగ్రహ పూజ, హోమము, సత్యనారాయణ వ్రతము ఇవన్నీ అంటే చాలా టైం టేకింగే కదా. సో వాళ్ళు ఇవన్నీ ముందుగా ప్లాన్ చేసేసుకున్నారనమాట. సో ఆ కాన్సెప్ట్ నాకు మంచిగా అనిపించింది. ఓకే, ఫస్ట్ ఓన్లీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళని పిలుచుకుని ఇలా చేసుకున్నా, నెక్స్ట్ అందరినీ పిలుచుకొని ఫంక్షన్ లాగా ఒక లంచ్ లాగా అరేంజ్ చేసుకున్నారనమాట వాళ్ళు. సో అది బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అంతా మంచిగా వేగిపోయింది అనమాట. ఇది మంచిగా వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసేయాలి.
చికెన్లో కూడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేస్తాం కాబట్టి మ్యారినేషన్లో ఇలాగ ఉల్లిపాయ వేగినప్పుడు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మ్యారినేషన్ అంటే ఏం చేయలేదులేండి, జస్ట్ పసుపు, ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి మొత్తం మిక్స్ చేసి పక్కన పెట్టేశాను. సో అది కూడా ఇందులో వేసేసుకొని కుక్ అవ్వనివ్వాలి. ఇది కుక్ అయ్యేలోపు మనం పాలకూర అండ్ కొత్తిమీర బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని మెత్తగా మిక్స్ చేసేసుకోవాలి ప్యూరీ లాగా. అండ్ నేనేంటంటే నైట్ అక్కడే ఉండబోతున్నా కాబట్టి ఒక పేర్ ఆఫ్ డ్రెస్ నైట్ వేసుకోవడానికి అండ్ నెక్స్ట్ మార్నింగ్ పూజకి శారీ ఇవన్నీ కూడా ముందుగానే ప్యాక్ చేసి తీసుకెళ్తున్నాను అనమాట. ఎందుకంటే నైట్ అంతా డెకరేట్ చేసుకొని అక్కడే అక్క వాళ్ళ ఇంట్లో పడుకొని నెక్స్ట్ డే మార్నింగే మళ్ళీ గృహప్రవేశం కాబట్టి అక్కడే ఉంటాను. నెక్స్ట్ డే ఫంక్షన్కి మీద మా వారు, పిల్లలు, మావయ్య గారు వీళ్ళందరూ వస్తారనమాట. అలా నేను ఒక్కదాన్నే ముందెళ్తున్నాను అనమాట. మా అక్క వాళ్ళు అమీర్పేటలో ఉంటారు. సో అక్కడికి వెళ్ళిపోదామని ఫటాఫట్ వంట చేస్తాను అనమాట. అండ్ పాలకూర అదంతా యాడ్ చేసినప్పుడు మంచి గ్రీన్ కలర్ ఉంటుందండి, కానీ కుక్ అయిన తర్వాత చూసారు కదా కలర్ చేంజ్ అయిపోతుంది. అఫ్ కోర్స్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. పాలకూరను కుక్ చేస్తే ఇలాగే ఈ కలర్లోకే వస్తుంది కదా. మసాలాగా ఫుల్ స్పైసీగా చికెన్ తిని బోర్ కొట్టింది అని అనుకుంటే కమ్మగా టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా ఉండే ఈ రెసిపీ మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. సమ్మర్స్లో ఇంకా చాలా టేస్టీగా అనిపిస్తుంది మసాలా తక్కువ ఉండడం వల్ల. ఇంకా నేను నాకు కావాల్సినవి అన్నీ ప్యాక్ చేసుకొని మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నా అన్నమాట, విచ్ ఇస్ ఇన్ అమీర్పేట్. సో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ అరేంజ్మెంట్స్ అన్ని చూసుకొని ఆ నెక్స్ట్ డే వస్తాను అనమాట. సో లెట్స్ గో అమీర్పేట్. హలో, రైట్ నౌ ఇప్పుడు మేము వచ్చేసాను మా అక్క వాళ్ళ ఇంటికి. అండ్ ఆల్రెడీ అందరిని రిసీవ్ చేసుకున్నాం, అందరినీ కలిసేసి హాయ్ చెప్పేసి ఇప్పుడే అన్ని కార్యక్రమాలు స్టార్ట్ చేసాం అనమాట. ఇక్కడే నేను పెళ్ళికి ముందు ఇక్కడ ఉన్నాను. మా అక్క వాళ్ళ ఇంట్లో ఉండే ఆఫీస్కి వెళ్ళేదాన్ని కదా, పక్కనే నేచర్ క్యూర్ హాస్పిటల్ ఎంఎంటీఎస్ స్టేషన్ ఉంటుంది అనమాట. అది ఎక్కి హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ స్టేషన్లో దిగేదాన్ని. అక్కడి నుంచి కంపెనీ బస్ ఉండేది, సో అది ఎక్కి వెళ్ళేవాళ్ళం అనమాట, షటిల్ బస్ లాంటిది. సో ఇప్పుడు డెకరేషన్కి సంబంధించి పనులన్నీ స్టార్ట్ చేస్తున్నాము. లెట్స్ గో, మనం కూడా వెళ్ళి పువ్వులు గుచ్చడాలు ఈ పనులన్నీ స్టార్ట్ చేసేద్దాము. మా అత్తయ్య, మా అమ్మయ్య, మా బావ, చందన అందరూ వచ్చారు. ఇంకా వాళ్ళ చుట్టాలందరూ కూడా వచ్చారనమాట, మా అంకుర్ అనే వాళ్ళ చుట్టాలందరూ. సో లెట్స్ గో, వెళ్ళి పూలు అయ్యి కూర్చోడం, డెకరేషన్ పనులు స్టార్ట్ చేద్దాం. ఎదుగోండి, పూలు కట్టే కార్యక్రమం స్టార్ట్ అయింది. ఎక్కడ గుడి మల్కాపూరెలు తెచ్చారు కదా రియా, పొద్దున్నే గుడి మల్కాపూరెల్లి మరి తీసుకొని వచ్చారు. ఫుల్ ఫ్లవర్స్. ఇక్కడ కూడా దాంట్లో కావాల్సిన ఆకులు, డెకరేషన్వి, ఇంకా ఫ్రిడ్జ్ లో అయితే ఇంకా చాలా ఉన్నాయి. ఇదిగోండి మొత్తం ఫ్లవర్సే. ఫ్రిడ్జ్ లో ఏ ఉంటాయి, మనకేమో అన్ని ఫ్లవర్స్ తో నింపేసాం అనమాట. కొబ్బరికాయలు, మామిడాకులు ఇవి. ఇట్లా ప్రస్తుతానికైతే బంతిపూల దండలు గుచ్చుతున్నాము. చూడండి, సూదిలో దారం ఎక్కిస్తున్నాడు. ఓ వావ్, సూపర్ లిక్కి ఒక్కసారికి ఎక్కిచ్చేసావరా? సూపర్ భలే ఎక్కిచ్చేసావరా మావాడు. చూసారా, ఒక్క టర్న్ లోనే ఎక్కిచ్చేసి మొత్తం పూలు గుచ్చుతాడంట వాడే. నీకు వచ్చా నానా? ఎక్కించడం, దండలు కుచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఇవన్నీ కుచ్చేసిన దండలు ఇప్పుడు ఇవి కుచ్చుతున్నాం. ఏది నాకు ఇస్తున్నావా? మావాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా ఇప్పుడే స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని ఎక్కిస్తాడు చూపించండు. అది ఫుల్. అబ్బో పప్పుచారు. లిక్కి నీకు కుకింగ్ కూడా ఇంట్రెస్ట్ అమ్మా? తింటా ఇంట్రెస్ట్. అవన్నీ లైఫ్ స్కిల్స్ రా. ఇదిగోండి దండలన్నీ కుచ్చేసాం. అందరూ ఉంటే ఎంతసేపు మొత్తం ఎల్లో, ఆరెంజ్ అన్ని దండలన్నీ కుచ్చేసి అలా పెట్టేసాం. పువ్వులు అయిపోయినాయి. నెక్స్ట్ ఇదిగోండి ఆడపిల్లలు పట్టుకోవడానికి 2 బిందెలు, ఇద్దరు పట్టుకోవడానికి 2 బిందెలు. దానికి ఇలాగా పసుపు తాడు, పసుపు కొమ్ము, మామిడాకు కలిపి పట్టాలి.
ఇదిగోండి 3 మామిడాకులను ఇలా పెట్టి ఒక స్టేపుల్ కొడితే అంతే. సరే ఇదిగోండి ఇలా 3 ఆకులని ఇలాగా. నెక్స్ట్ ఇక్కడ ఒక ఫ్లవర్ వస్తుంది అన్నమాట. ఇదిగోండి ఫ్లవర్, ఇలా ఫ్లవర్ని వేసి కుట్టేసాము. ఈ వాల్కి ఎక్కడంటే అక్కడ ఇలా పెట్టేసుకోవడమే అంతే, వాల్ డెకోర్ అనమాట. ఇదిగోండి మందిరం, దీనికి ఏం రాసో పసుపు రాసి మొత్తం కుంకుమ బొట్లు పెట్టి ముగ్గేసింది మా రాణత్త. ఇదిగోండి ఎక్కడ కూర్చొని, ఇది కింది ఫ్లాట్ అనమాట. సో ఇక్కడ అన్ని సామాన్లు ఇక్కడ పెట్టుకొని ఇక్కడ అరేంజ్ చేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడ కింద తీసుకెళ్తున్నాం. లక్కీగా ఈ ఫ్లాట్ ఖాళీగా దొరికింది, లేకపోతే ఈ సామాన్లు అన్నీ అక్కడే పైన అంటే కష్టమైంది. ఇది మరీ బాగుంది. నువ్వు ఆడపడిచి మాత్రమే ఆ ఫెసిలిటీ ఇస్తే అలా మేము ఆడపడిచి కూతురు మాకు కూడా వాళ్ళు అందరూ అలసిపోయి కలిసి దండలు కుట్టి అలసిపోయి అందరూ కూర్చొని కబుర్లు ఆడుకుంటున్నారు. మేము మాత్రం నేను చందు ఇద్దరం కలిసి మొత్తం ఇదిగోండి ఇన్ని బంచెస్ స్టార్ట్ చేసాం, ఇన్ని బంచెస్ ప్రిపేర్ చేసాం అన్నిట్లాగా. ఇవి ఎక్కడ కావాలంటే అక్కడ ఇలా డెకరేట్ చేసుకోవడమే అనమాట. ఇలా 3 మ్యాంగో లీవ్స్ ఒక ఫ్లవర్ పెట్టి కుట్టేసాం అనమాట ఇలాగా. సో ఇవన్నీ రెడీ చేసాము. మా అక్క మొత్తం అన్నీ నీట్గా మొత్తం వెండి ప్లేట్లు ఇవన్నీ కూడా ముందు నుంచి ఇట్లాగా. ఈ ప్లేట్ చూసారా ఎంత బాగుందో, ఇదిగోండి ఇలా మొత్తం మువ్వలు ఉండి దీనిలో పసుపు కుంకుమ గంధం కదా రానత్త, ఇవి ఫిక్స్డ్ ఉంటాయి అనమాట దీంట్లో ఇలాగా. ఇవి అష్టలక్ష్మి చెంబు, ప్రసాద గిన్నెలు, ఈ బౌల్ చూడండి ఇది కూడా బాగుంది ఎదుగా, ఇది ఎలా అనమాట. అవునా బాగుంది. ఏమో కుందులు, ఇవన్నీ సిల్వర్ ఐటమ్స్ అనమాట. రేపు పూజ కోసం అన్నీ ముందుగా రెడీ చేసి పెట్టారు. ఇదిగోండి కంచాలు, ఇదిగోండి ఏమో వెండి కంచాలు అక్కయ్య. కింద ఇలాగా రౌండ్ లెగ్స్ వచ్చి ఇట్లా ఉంటాయి కదా ఇవి. ఇది దానికన్నా బరువు ఉంది రానత్త కదా, ఇది ఎక్కువ వెయిట్ ఉంది, సైజ్ కూడా పెద్దగా ఉంది ఇది దానికన్నా. సో వెండి సామాన్లు కూడా అన్నీ రెడీ. ఈరోజు అందరూ టిఫిన్ లేనని చెప్పి మొత్తం మా రాణత్త మొత్తం ఇడ్లీలు చేసి తీసుకొచ్చింది. ఇడ్లీలు, సాంబార్ అండ్ చట్నీ ఇదన్నమాట. ఇప్పుడు చూడండి మొత్తం ఫ్లవర్స్ అన్నీ తీసుకొని ఇప్పుడు డెకరేషన్కి వెళ్తున్నాము. మొత్తం ఫ్లవర్స్ అన్ని డిక్కీలో డంప్ చేసి ఇప్పుడు అక్కడ తీసుకెళ్తున్నాం అనమాట డెకరేట్ చేయడానికి. ఇక్కడ మా బావ చూడండి ఏం పెట్టాడు, ఏమున్నాయి అందులో అంటే ఏం లేదు ఖాళీ డబ్బా. అంటే కొన్ని వాటర్లో వేసి పెట్టాల్సిన ఫ్లవర్స్ ఉన్నాయి, సో అందుకని ఆ బకెట్ అనమాట. వాటర్లో పూజ సామాన్లు అన్ని బుక్ చేసాం, అందులో వచ్చేసినాయి. అండ్ మనం ఇప్పుడు వచ్చేసాం కొత్త ఇంటి దగ్గరికి. ఆల్రెడీ కిందంతా ఇదిగోండి డెకరేషన్ అదంతా కూడా స్టార్ట్ చేసేసారు. అంటే కింద లంచ్ కోసం అనమాట. ఇక్కడ హౌస్ వార్మింగ్ ఫంక్షన్ది, ఇదిగోండి హౌస్ వార్మింగ్ అని చెప్పి ఇప్పుడు కార్పెట్ కూడా వేసారు. అన్నీ లంచ్ ఎటు ఎక్కడ పార్కింగ్ ఇవన్నీ కూడా అందరికి అర్థమయ్యేలాగా పెట్టారన్నమాట బోర్డ్స్ అయ్యి. అండ్ ఇది కూడా ఇదంతా లంచ్ కోసం, బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ మంచి ఇట్లా రౌండ్ టేబుల్స్ వేయించి ఇట్లాగా అరేంజ్ చేశారన్నమాట. అంటే ఓన్లీ ఒక 50-60 మెంబర్స్కే ఇప్పుడు ఓన్లీ పూజ కాబట్టి, క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మాత్రమే. సో దానికోసం ఇక్కడ ఇలా అరేంజ్ చేశారన్నమాట. మొత్తం వాల్స్ లాగా పెట్టేసి ఎల్లో అండ్ వైట్ కలర్తో సేమ్ కాంబినేషన్లో టేబుల్స్ ఇవన్నీ అరేంజ్ చేస్తారు ముందే రేపటి కోసం. సో రైట్ నౌ ఇప్పుడు మనం వచ్చేస్తాం మా అక్క వాళ్ళ కొత్త ఇంటి దగ్గరికి. సో ఇప్పుడు సామాన్లు అన్నీ తీసుకొచ్చేస్తాం కదా, అంటే పూజకు సంబంధించినవి అన్నీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి మనం డెకరేషన్ అవన్నీ స్టార్ట్ చేసుకోవడానికి వచ్చాం అనమాట. నైట్ అయింది, ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. సామాన్లు అన్నీ తీసుకొని పైకి వెళ్దాం. ఫ్లాట్ దగ్గరకు వచ్చేసాం. అండ్ కిందంతా మంచి కలర్ఫుల్ కార్పెట్ వేసి ఇట్లా అరేంజ్ చేశారనమాట. టెటడా ఎంటర్ అయ్యాక ఇంకా డెకరేషన్ ఎలా చేసాము ఏంటి, అండ్ అలాగే మా అక్క వాళ్ళ హోమ్ టూర్ కూడా, అది కూడా వాళ్ళకి వచ్చిన స్పెషల్ అడ్వాంటేజెస్తో సహా రేపటి వీడియోలో షేర్ చేస్తాను. సో ఇవాళకైతే ఇదే అండి వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.